Hi viewers, welcome to profitmaster.in. సో ప్రతి వారం ఒక కంపెనీని పూర్తి స్థాయిలో రివ్యూ చేయడంలో భాగంగా ఇప్పటివరకు కొన్ని కంపెనీస్ని మనం రెగ్యులర్గా ప్రతి వారం తీసుకుంటూ వచ్చాము. ఈసారి మనం గోద్రేజ్ అగ్రోవెట్ అనే కంపెనీ గురించి మాట్లాడుకుంటున్నాం. సో గోద్రేజ్ గ్రూప్కి చెందిన వన్ ఆఫ్ ది ఫెదర్ లాంటి కంపెనీ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ సిగలో తలమానికమైన ఒక కంపెనీ గోద్రేజ్ అగ్రోవెట్ బాగా పీక్ నుంచి స్టాక్ కరెక్ట్ అయింది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఐపీఓ వచ్చినప్పటి నుంచి ప్రైస్లో పెద్దగా మూమెంట్ లేదు. ఐపీఓ వచ్చిన తర్వాత కొద్దిగా మనకి 700 రూపీస్ దాకా స్టాక్ వెళ్ళింది, బట్ అక్కడి నుంచి క్రమంగా స్టాక్ పడుతూ వచ్చింది. రీసెంట్ ఫాల్లో మనకి ఈ స్టాక్ 300 రూపీస్ బిలో 298 రూపీస్ దాకా వచ్చింది. సో ఇప్పుడు స్టాక్ మళ్ళీ 400 రూపీస్ స్థాయికి వస్తుంది. ఇక నుంచి మంచి గ్రోత్ పొటెన్షియల్ ఉండే అవకాశం ఈ స్టాక్లో మనకుంది. సో అసలు ఈ గోద్రేజ్ అగ్రోవెట్ కంపెనీ ఏంటి, వీళ్ళకున్న బిజినెస్ మోడల్ ఏంటి, వీళ్ళు అసలు ఏమేమి బిజినెస్లో ఉన్నారు, ఎందుకు ఈ కంపెనీని ఇప్పుడు మనం రికమెండ్ చేయాల్సి వస్తుందన్న అనేక అంశాలు ఇవాళ మనం చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో ప్రతిసారి చెప్పినట్టే వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది, ఎందుకంటే ఒక కంపెనీని పూర్తి స్థాయిలో అనలైజ్ చేయాలంటే అట్లీస్ట్ మనకి టైం పడుతుంది. ఎందుకంటే వీఆర్ ఇన్వెస్టింగ్ అవర్ ఫ్యూచర్ ఇన్ దట్ కంపెనీ. సో మనం డబ్బులు పెడుతున్నాం కాబట్టి ఆ స్థాయిలో మనం టైం స్పెండ్ చేయాలి. ఇది కూడా మీ వీడియో వాచింగ్ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది అనుకొని పూర్తిగా వీడియో వాచ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. సో గోద్రేజ్ గోద్రేజ్ గ్రూప్కి చెందిన కంపెనీ. వీళ్ళకి యానిమల్ ఫీడ్, ఆయిల్ పాము, క్రాప్ ప్రొటెక్షన్, గోద్రేజ్ టైసన్ ఫుడ్స్, ఏసీఐ, గోద్రేజ్ అగ్రోవెట్, క్రీమ్ లైన్ డైరీ, ఆస్టెక్ లైఫ్ సైన్సెస్, ఇవన్నీ బిజినెస్ వర్టికల్స్ ఉన్నాయి. పూర్తిగా చెప్పాలంటే ఒక 4 బిజినెస్ వర్టికల్స్లో వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ స్ట్రాంగ్ బిజినెస్ వర్టికల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒకటి యానిమల్ ఫీడ్ అండ్ ఆయిల్ పాము, డైరీ, పౌల్ట్రీ మెయిన్ ఈ కంపెనీకి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. సో యానిమల్ ఫీడ్, ఇప్పుడు ఈ రోజుల్లో యానిమల్ ఫీడ్ అనేది బాగా అవసరం అవుతుంది. ఒకప్పుడులాగా ఏదో 4 ఇప్పుడు గేదెలకు కానీ వాటికి కానీ జస్ట్ గడ్డి పెట్టేసి వదిలేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకు పౌష్టికాహారం పెడితే వాటికి మంచి అవుట్పుట్ను వస్తాయన్న ఉద్దేశంతో పెద్ద డైరీలు మంచి ఫీడ్ని వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకే క్యాటిల్ ఫీడ్కి బాగా డిమాండ్ పెరుగుతుంది. క్వాలిటీ క్యాటిల్ ఫీడ్కి ఈ కంపెనీ క్వాలిటీ క్యాటిల్ ఫీడ్ అందిస్తుంది. అండ్ పౌల్ట్రీకి సంబంధించి ఫీడ్ ఇస్తుంది, కోళ్లకు దానాకి సంబంధించి. అండ్ ఆక్వా ఫీడ్ కూడా ఈ మధ్య బాగా డిమాండ్ పెరుగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అలాగే స్పెషాలిటీ ఫీడ్లో కూడా వీళ్ళు అందిస్తున్నారు, లైక్ డక్స్ కానీ, క్వైల్స్, టర్కీస్, పిగ్స్ లాంటి వాటికి. ఎందుకంటే మీట్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, వాటిని బలంగా పెంచడానికి ఫీడ్ అవసరం ఉంటుంది. కాబట్టి ఫీడ్ బిజినెస్లో వీళ్ళకి వన్ ఆఫ్ ది మెయిన్ రెవెన్యూ సోర్స్గా ఉంది. నెక్స్ట్ ఆయిల్ పామ్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోని సీతానగరంలో కూడా వీళ్ళకి దాదాపు 68 నుంచి, అంటే ఓవరాల్గా బిజినెస్లో దాదాపు 70,000 హెక్టార్స్లో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ఈ కంపెనీ చేస్తుంది. అండ్ గంటకి దాదాపు 60 టన్నుల పామ్ని ప్రాసెస్ చేసే సామర్థ్యకి ఈ కంపెనీకి ఉంది. అండ్ ఇప్పుడు దేశంలో మనం ఆల్మోస్ట్ 75-80% దాకా విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం పామ్ ఆయిల్ని. కాకపోతే అలాంటి పామ్ ఆయిల్ ఇప్పుడు దేశీయంగానే మనకి, ఎందుకంటే ఈ ఇంపోర్ట్ బిల్లును తగ్గించుకోవడంలో భాగంగా గవర్నమెంట్ మరింతగా ఆయిల్ పామ్ ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఐడియా అవుతుంది ఈ కంపెనీకి. అండ్ క్రాప్ ప్రొటెక్షన్, ఇది మెయిన్ కంపెనీకి. దాదాపు ఈ కంపెనీకి 49-50% దాకా కంపెనీకి దీని నుంచే ఆదాయం వస్తుంది. క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్లో ఈ కంపెనీ ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఈ ఫామ్ క్వాలిటీని, ఫామ్ ప్రొడక్టివిటీని పెంచడంలో భాగంగా ఈ బయోస్టిమ్యులెంట్స్ని వాడడము, హెర్బిసైడ్స్ని వాడడం, అండ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ ఫంగిసైడ్స్, ఇవన్నీ ఈ 4-5 వాటిలో ఈ కంపెనీ ప్రధానంగా సేవలు అందిస్తుంది. దీని నుంచి 40-50% దాకా వాటా ఉంది. ఇది కాకుండా టైసన్ అని ఒక ఇంటర్నేషనల్ కంపెనీ, యూఎస్ కంపెనీతో టైఅప్ పెట్టుకొని వీళ్ళు ఇప్పుడు ఫుడ్స్ బిజినెస్లో కూడా వచ్చారు. ఎందుకంటే ఇన్స్టెంట్ ఫుడ్స్, ఇప్పుడు మన చీజ్ కార్న్ నగెట్స్ కానివ్వండి, ఆలూ టిక్కీ అండ్ చికెన్ నగెట్స్, ఈ కబాబ్స్ లాంటి వాటిలో ఇన్స్టెంట్ ఫుడ్ రెడీ టు ఈట్ ఆర్ కొద్దిగా వెయిట్ చేసుకునో లేకుంటే కొద్దిగా ప్రాసెస్ చేసుకుని తినే విధంగా ఉన్న ఈ ఫుడ్స్ బిజినెస్లోకి వచ్చింది. ఇది కూడా మంచి ఎంకరేజింగ్గా ఉంది అని చెప్పి కంపెనీ చెప్తోంది. ఇది కాకుండా రియల్ గుడ్ చికెన్, ఇప్పుడు రెగ్యులర్గా మీట్ షాప్స్కి వెళ్ళడం కాకుండా ఎక్కువ మంది మాల్స్కి వెళ్ళి, లేదంటే ఎక్కువ మంది ఈ జాయింట్స్కి వెళ్ళి, చైన్ జాయింట్స్కి వెళ్ళి అక్కడ
సూపర్ మార్కెట్స్లో కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఇలా ప్యాక్డ్ ఫుడ్ అంటే ప్యాక్డ్ మీట్, ప్యాక్డ్ చికెన్ని కంపెనీ అందిస్తుంది. అది కూడా ఈ మధ్యకాలంలో ఈ బిజినెస్ వర్టికల్ నుంచి కొద్దిగా కంపెనీకి రెవెన్యూ అందుతుంది. అండ్ ఎంఈస్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఈ బిజినెస్ వర్టికల్ నుంచి కూడా ఈ కంపెనీకి ఆదాయం లభిస్తుంది. ఇలా డిఫరెంట్ వర్టికల్స్ నుంచి ఒక 4 to 5 వర్టికల్స్ నుంచి వీళ్ళకి ఆదాయం లభిస్తుంది. ఇక క్రీమ్ లైన్ డైరీ ప్రోడక్ట్స్ మన అందరికీ తెలిసిందే. జెర్సీ పాలు, ఈ జెర్సీ కంపెనీని కూడా వీళ్ళు గతంలో కొనుగోలు చేశారు. సో ఇప్పుడు గోద్రేజ్ అగ్రోవెట్ బ్రాండ్ కిందే మనకి జెర్సీ పాలు మనందరికీ, ఎందుకంటే ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఈ జెర్సీకి మంచి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ పాల ద్వారా కూడా వీళ్ళకి బిజినెస్ ఉంది. అండ్ ఆస్టెక్ లైఫ్ సైన్సెస్, ఇది ఇన్సెక్టిసైడ్స్కి చెందిన కంపెనీ మనందరికీ తెలిసిందే. ఈ ఇన్సెక్టిసైడ్స్ కంపెనీలో దాదాపు 61% దాకా కంపెనీకి వాటా ఉంది. ఇది కూడా లిస్టెడ్ కంపెనీయే, గమనించాలి. సో ఈ కంపెనీ పెరిగే కొద్దీ, కంపెనీ స్టాక్ పర్ఫార్మెన్స్ పెరిగే కొద్దీ పరోక్షంగా గోద్రేజ్ అగ్రోవెట్ కూడా కలిసి వస్తుంది. దాని డీటెయిల్స్ నేను ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడతాను. సో కంపెనీ ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈ యానిమల్ ఫీడ్లో వాళ్ళకి దాదాపు 18% దాకా గ్రోత్ కంపెనీ అనౌన్స్ చేస్తూ వస్తుంది. అండ్ మనకి క్రాప్ ప్రొడక్షన్లో ఇంతకుముందు చెప్పినట్టు దాదాపు 49% దాకా ఇది ఉంది. సో చాలా స్ట్రాంగ్ గ్రోత్ని వివిధ విభాగాలు, ఎందుకంటే డైవర్సిఫైడ్ అగ్రో కంపెనీగా మనం గోద్రేజ్ అగ్రోవెట్ని చెప్పుకోవచ్చు. అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ పాయింట్లో ఎలాంటి తిరుగులేని మేనేజ్మెంట్ ఉంటుంది. గ్రూప్ చైర్మన్ అంటే ఓవరాల్గా గోద్రేజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రేజ్, ఈ కంపెనీలో నాదిర్ గోద్రేజ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అలాగే బలరామ్ సింగ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. జంషెడ్జీ గోద్రేజ్ ఈయన డైరెక్టర్గా ఉన్నారు. రీసెంట్గా గోద్రేజ్ కన్జ్యూమర్కి పగ్గాలు చేపట్టిన నిసాబా గోద్రేజ్ కూడా ఈ కంపెనీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు. సో క్వాలిటీ మేనేజ్మెంట్ గోద్రేజ్ గ్రూప్లో ఉంది, దానికి తిరగలేదు. ప్రత్యేకంగా దాని గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ఓవరాల్గా అయితే బిజినెస్లో ఒక స్ట్రాంగ్ అగ్రో రిలేటెడ్ కంపెనీగా, అగ్రి బిజినెస్ డైవర్సిఫైడ్ కంపెనీగా ఎదగాలన్న ఉద్దేశంతో గోద్రేజ్ అగ్రోవెట్ తాపత్రయపడుతుంది. అందులో భాగంగానే వివిధ సెక్టార్స్లో బిజినెస్ను డైవర్సిఫై చేసుకున్నారు కాబట్టి రిస్క్ ప్రొఫైల్ కూడా కాస్త తక్కువ ఉంటుంది. ఒక బిజినెస్లో కనుక ఆదాయం పోతే మరొక బిజినెస్ నుంచి అందుతుంది. సో రీసెంట్గా వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్స్ ఒకసారి మనం చూద్దాం. సో క్వార్టర్లీ రిజల్ట్స్లో ఈసారి కొద్దిగా మనకి మెరుగైన రిజల్ట్స్నే కంపెనీ ప్రకటించిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అండ్ కంపేర్డ్ విత్ టోటల్ ఇన్కమ్ దాదాపు 16% దాకా జంప్ వచ్చింది. ఎబిటా మార్జిన్స్ 4.8 నుంచి 10.9 దాకా ఎబిటా మార్జిన్స్ పెరిగాయి. అండ్ ఓవరాల్గా ప్యాట్ మార్జిన్స్ కూడా, అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్స్ కూడా 1.8% నుంచి 6.8% పెరిగాయి. ఇది స్టాండ్ అలోన్ అంటే ఒకటే బిజినెస్. కన్సాలిడేట్ అంటే అన్ని బిజినెస్లు కలిపిన రిజల్ట్స్ ఇది. ఇందులో కూడా కాకపోతే ఇందులో ఏంటంటే కొద్దిగా పర్ఫార్మెన్స్ తగ్గింది. కన్సల్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నప్పుడు ఓవరాల్గా ప్యాట్ మార్జిన్స్ 8.6 నుంచి 4.2%కి తగ్గింది కన్సల్టేషన్లో మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఓవరాల్గా ఈ బిజినెస్లోనే వీళ్ళు ఉన్న అన్ని బిజినెస్లో మార్జిన్స్ హైలీ కాంపిటీషన్ మార్జిన్ ఉంటుంది కాబట్టి మార్జిన్స్ తక్కువే ఉంటాయి. కాకపోతే వాల్యూమ్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వాల్యూమ్ గ్రోత్ ఆధారంగా ఈ కంపెనీ గ్రోత్ని కనబరుస్తుంది. ఓవరాల్గా ఇయర్ పరంగా మనం చూసుకున్నట్టయితే టోటల్ ఇన్కమ్ 5970 crores నుంచి 7010 crores పెరిగింది. ఎబిటా మార్జిన్ 8.5% నుంచి 7.6%కి తగ్గింది. ప్యాట్ మార్జిన్ 5.9 నుంచి 4.3%కి మార్జిన్స్ తగ్గాయి. ఎందుకంటే వీళ్ళకున్న వర్టికల్స్లో ఈసారి కోవిడ్ ఎఫెక్ట్ బాగా కనిపించింది. ఆ కోవిడ్ ఎఫెక్ట్ ఎందుకంటే వీళ్ళున్న అన్ని వ్యాపారాల మీద కోవిడ్ ఎఫెక్ట్ చాలా స్పష్టంగా పెద్ద ఎత్తున పడిందని చెప్పుకోవచ్చు. అందువల్ల వీళ్ళకి ఈసారి ఓవరాల్గా రెవెన్యూస్లో కానివ్వండి, మార్జిన్స్లో కానివ్వండి, వీటన్నిటిలో కూడా బాగా దెబ్బ పడింది. అండ్ ఈ నెంబర్స్ గురించి మనం ఒకసారి తర్వాత చూద్దాం. డెట్ అయితే కంపెనీకి 630 కోట్ల దాకా డెట్ ఉంది. డెట్ ఈక్విటీ కూడా కంఫర్ట్ రేషియోలో ఉంది. 0.32% మాత్రమే ఉంది. అండ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో క్యాపిటల్ ఎంప్లాయ్ చేసింది ఏ కంపెనీ ధైర్యం చేయదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇప్పటికే లాస్ట్ ఇయర్తో పోలిస్తే నాకు 450 కోట్ల దాకా క్యాపిటల్ ఎక్స్పాన్షన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టున్నారు కాబట్టి ఇది రాబోయే రోజుల్లో మరింతగా కంపెనీకి బెనిఫిట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కోవిడ్ ఎఫెక్ట్ ఎస్పెషల్లీ ఈ ఫీడ్స్ బిజినెస్లో, ఎందుకంటే ఈ కోళ్ళు మనకి నాన్ వెజ్ తినకూడదు, నాన్ వెజ్ తింటే కరోనా వస్తుందేమో అన్న ఒక ఆందోళన ఇండస్ట్రీలో కనిపించింది. ఆ టైంలో వీళ్ళకి పౌల్ట్రీ ప్రైజెస్ పడిపోయాయి. అలాగే పౌల్ట్రీ కోసము పౌల్ట్రీకి తిండి పెట్టేందుకు కూడా అంతగా యాజమాన్యులు ఇష్టం చూపలేదు కాబట్టి ఆ డిమాండ్ కూడా వీళ్ళకి బాగా తగ్గిపోయింది. రెండు ఎఫెక్ట్, ఒకటేమో వీళ్ళకున్న బిజినెస్లో ఏదైతే ఈ ప్రాసెస్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ మీట్ అమ్మే బిజినెస్లో ఒకటి
దెబ్బపడింది. అలాగే ఏదైతే ఫీడ్ ఇచ్చేది ఉందో ఆ ఫీడ్లో కూడా ఇంపాక్ట్ ఈ కంపెనీ మీద పడింది. కాబట్టి సో దాని కారణంగా డబుల్ వ్యామీ ఈ కంపెనీ మీద ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఓన్లీ కాస్ట్ ఆప్టిమైజేషన్ మీదే కంపెనీ దృష్టి పెడుతుంది. అర్జెంటుగా ఉన్న క్యాపిటల్ ఎక్స్పాన్షన్ మీదే దృష్టి పెడతామన్నది కంపెనీ చెప్తున్నమాట. ఇక సెక్టార్ వైజ్ మనం పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా యానిమల్ ఫీడ్ మనకి ఓవరాల్గా ఈ బిజినెస్లో యానిమల్ ఫీడ్ నుంచి దాదాపుగా 20% దాకా కంపెనీకి ఆదాయం లభిస్తుంది. సో అంటే ఓవరాల్గా 100 రూపాయలు వస్తుంటే 100 రూపాయల ఆదాయం వస్తుంటే అందులో 20 రూపాయల యానిమల్ ఫీడ్ నుంచి ఈ కంపెనీకి వస్తుంది. అదొక రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆయిల్ పామ్ బిజినెస్ అంత గొప్పగా వీళ్ళకి భారీ ఎత్తున అంత లాభాలు తెచ్చిపెడుతున్న కంపెనీగా ఏం లేదు. కాబట్టి సో దీని గురించి పెద్దగా మనం అంతగా వరి కావాల్సిన ఇప్పటికైతే అయితే. కాకపోతే మిగిలిన అంశాలు ఈ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్, ఇంతకుముందు చెప్పినట్టు క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్లో 48% దాకా ఈ కంపెనీకి రెవెన్యూ వస్తుంది. సో ఈ మనకి ఏదైతే ఆస్టెక్ లైఫ్ సైన్సెస్ ఉందో ఆస్టెక్ లైఫ్ సైన్సెస్ ఈ మధ్యకాలంలో చాలా స్ట్రాంగ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ని కనబరిచింది. దాని పరోక్షంగా దాని ఎఫెక్ట్ ఈ కంపెనీ మీద ఉంది. ఆస్టెక్ లైఫ్ సైన్సెస్ రెవెన్యూ మనకి Q4లో చూసుకుంటే ఆల్మోస్ట్ 35% దాకా పెరిగింది. అండ్ వాళ్ళ ఎబిటా 66.2% దాకా పెరిగింది. ఎబిటా మార్జిన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా 22% నుంచి ఆల్మోస్ట్ 26-27% దాకా మార్జిన్స్ పెరిగాయి. కాబట్టి ఇది గోద్రేజ్ అగ్రోవెట్కి పరోక్షంగా కలిసి వస్తుంది. సో క్రీమ్ లైన్ డైరీ ఈ జెర్సీ నుంచి రెవెన్యూలో 5% దాకా జంప్ ఉంది కానీ బట్ ప్రాఫిట్స్ అయితే బాగా మనకి ఎబిటా అయితే బాగా తగ్గింది 12 crores నుంచి 2.1 crores. ఎందుకంటే మిల్క్ సేల్స్ ఈ లాస్ట్ క్వార్టర్లో బాగా తగ్గాయి. దానికి తోడు ఈ మిల్క్ ప్రొక్యూర్మెంట్ ప్రైజెస్ అంటే మిల్క్ను ప్రొక్యూర్ చేసేందుకు ప్రైజెస్ బాగా చాలా ఎక్కువగా రావడం వల్ల వీళ్ళకి ఏంటంటే ఆ లాస్ కంపెనీని భరిస్తుంది. ఎందుకంటే జనాల మీద పాస్ ఆన్ చేయలేక అదొక నెగిటివ్ ఎఫెక్ట్ ఉంది. అండ్ గోద్రేజ్ టైసన్ ఫుడ్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టు రియల్ గుడ్ మీట్ ఒకటి ఎమ్మీజ్ లాంటి బ్రాండ్ నుంచి కూడా ఇప్పుడిప్పుడు కొత్తగా వస్తున్న బ్రాండ్స్ కాబట్టి రెవెన్యూలో పెద్దగా జంప్ లేదు, నెగిటివ్ గ్రోత్ ఉంది. అలాగే బంగ్లాదేశ్లో వీళ్ళకు ఏసీఏ గోద్రేజ్ అగ్రోవెట్ అని ఒక కంపెనీ ఉంది. దాని ద్వారా కూడా రెవెన్యూస్ ఆల్మోస్ట్ 83% దాకా పెరిగాయి. 157 crores నుంచి 287 crores దాకా. ఇలా వివిధ మోడల్స్ నుంచి అంటే వివిధ మార్గాల నుంచి కంపెనీకి డబ్బులు అందుతున్నాయి. కాబట్టి సో ఇవి కరోనా ఎఫెక్ట్ వెళ్ళిపోయిన తర్వాత కరోనా ఎఫెక్ట్ బాగా తగ్గిన తర్వాత ఇలాంటి కంపెనీస్కి ఎందుకంటే డిఫరెంట్ వర్టికల్స్లో ఉన్నారు, అన్ని గ్రోయింగ్ వర్టికల్సే. అందువల్ల రాబోయే రోజుల్లో కంపెనీకి చాలా స్ట్రాంగ్ గ్రోత్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ప్రమోటర్లకి 70% వాటా ఉంది, ఎఫ్ఐఎల్కి 15.3% వాటా ఉంది, డిఐఏస్ 4.9% ఉన్నారు. ఇక మిగిలిన రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ చిన్న ఇన్వెస్టర్స్ ఒక 10% మాత్రమే ఉన్నారు. అంటే 90% హోల్డింగ్, చాలా స్ట్రాంగ్ హోల్డింగ్ చేతిలో ఉంది. కాబట్టి అందుకే ఈ స్టాక్ ప్రైస్లో పెద్దగా మూమెంట్ మనకు కనిపించదు. ఈ మేజర్ ఇన్వెస్టర్స్లో ఈ ఎఫ్ఐఎస్లో ఈ టెమాసెక్ ఒకటి, అబర్దీన్, జేపీ మోర్గాన్, వాన్గార్డ్, కోటాక్ మహీంద్రా ఫండ్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో భాగంగా కోటాక్ మ్యూచువల్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్తో పాటు టాటా మ్యూచువల్ ఫండ్, అలాగే బజాజ్ హోల్డింగ్స్, ఎల్ఐసి ఇండియా కూడా ఈ కంపెనీలో వాటా ఉన్నాయి. ఇలాంటి కంపెనీస్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, రిజల్ట్స్ అడ్డగోలుగా ఒక క్వార్టర్లో రిజల్ట్స్, మరో క్వార్టర్లో భారీ లాభాలు, మరో క్వార్టర్లో భారీ నష్టాలు, అట్లాంటి రిజల్ట్స్ ఈ కంపెనీలో ఉండవు. కన్సిస్టెంట్ గ్రోత్ని ఇలాంటి కంపెనీస్ పర్ఫామ్ చేస్తాయి. కాబట్టి ఎక్కువ మంది ఎఫ్ఐఎల్ కానీ డిఏఎల్ కానీ ఇలా కన్సిస్టెంట్ గ్రోత్ ఇచ్చే కంపెనీస్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఇంతకుముందు నేను చెప్పుకున్నట్టు యాస్టెక్ లైఫ్ సైన్సెస్ అనే కంపెనీలో గోద్రేజ్ అగ్రోవెట్కి లిస్ట్ చూస్తే యాస్టెక్ లైఫ్ సైన్సెస్ సంబంధించిన ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ లిస్ట్ ఇది. ఇందులో గోద్రేజ్ అగ్రోవెట్కి 61.18% దాకా కంపెనీలో వాటా ఉంది. సో ఈ కంపెనీ గ్రో అవుతున్న కొద్దీ ఖచ్చితంగా దాని పరోక్షంగా లాభం గోద్రేజ్ అగ్రోవెట్ కూడా పొందుతుంది. ఈ మధ్యకాలంలో ప్యాటర్న్ మనం చూసినా అర్థమైపోతుంది, చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఈ కంపెనీని పర్ఫామ్ చేస్తూ వస్తుంది. ఈ మధ్యకాలంలో మార్చ్లో 341 లో నుంచి ఈ స్టాక్ 700 రూపాయల దాకా అయింది, డబల్ అయిపోయింది స్టాక్ ప్రైస్ కూడా. సో లాస్ట్ 2 years పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా మంచి గ్రోత్ పొటెన్షియల్ని ఈ యాస్టెక్ ఇస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ లైఫ్ టైం హైస్ దగ్గరికి స్టాక్ వెళ్తుంది. సో ఇది కూడా ఒక ప్రధాన అంశం. డబల్ ఇంజన్, ఒక ఇంజన్ కాకుండా ఆల్రెడీ డబల్ ఇంజన్ యాస్టెక్ లైఫ్ సైన్సెస్ కూడా లిస్ట్ అయింది. ఆ లిస్టెడ్ ఉన్న కంపెనీ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. కాబట్టి డబల్ ఇంజన్ ఈ కంపెనీకి ఉన్నట్టు చెప్పుకోవచ్చు. సో అదొక ప్లస్ పాయింట్ అవుతుంది గోద్రేజ్ అగ్రోవెట్కి. వెళ్ళాం. నౌ లెట్స్ టాక్ సమ్ సీరియస్ నెంబర్స్.
మార్కెట్ క్యాప్ దాదాపు 7,600 కోట్ల రూపాయల దాకా గోద్రేజ్ అగ్రో పెట్టుకుంది. బుక్ వాల్యూ 95, 97, 96 రూపీస్ దాకా ఉంది. ఆర్ఓసి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ 20% దాకా నికరంగా ఈ కంపెనీ ఇస్తుంది. ఇది ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 400 రూపాయల దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. ఇక్కడ నుంచి 20-25% వరకు మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఈ స్టాక్లో కనిపిస్తుంది. అట్లా అట్లీస్ట్ మనకి 500-550 దాకా ఈజీగా అచీవబుల్ టార్గెట్గా మనకు ఉంది. అండ్ పిఈ 24-25% పిఈ ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 16% దాకా ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ 70% ఉంది. ఈ మధ్యకాలంలో ప్రమోటర్స్ గోద్రేజ్ గ్రూప్ కంపెనీ స్టాక్ పడినప్పుడు ప్రమోటర్స్ హోల్డింగ్ పెంచుకున్నారు. ఇది కూడా ఒక రకంగా కాన్ఫిడెన్స్ మేజర్, కాన్ఫిడెన్స్ బూస్టింగ్ లాంటి అంశమే కాబట్టి దీన్ని కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఈపీఎస్ 16 రూపాయల దాకా ఉంది. కొద్ది గొప్ప డివిడెండ్ కూడా కంపెనీ అప్పుడప్పుడు ఇస్తుంది. ఓవరాల్గా లాస్ట్ 5 years గ్రోత్ చూసుకుంటే ప్రాఫిట్ గ్రోత్ 10% దాకా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 16% దాకా ఉంది. సో 10 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్న షేర్ ఇది. గతంలో 600 రూపాయల దాకా ఇంకా చెప్పుకోవాలంటే అంత ముందు 2 years బ్యాక్ 700, 710 వరకు స్టాక్ వెళ్ళింది. అంటే ఇప్పుడు ఈ లెక్కన మనకి లైఫ్ టైం హైస్తో పోల్చుకున్నట్టయితే దాదాపు 300 రూపాయలు, 320 రూపాయలు తక్కువకి స్టాక్ మనకి దొరుకుతుంది. ఈ లెక్కన 40-50% దాకా తక్కువ ప్రైస్కి మనకి ఈ స్టాక్ అవైలబుల్ అవుతుంది. కాబట్టి మంచి గ్రోత్ పొటెన్షియల్ ఈ కంపెనీకి ఉంది. కాబట్టి మనం ఎలాంటి ఆలోచన చేయకుండా పిక్ చేసుకోవచ్చు. అయితే లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక ఈ గోద్రేజ్ అగ్రో అంటే ఇట్లాంటి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ని, పొటెన్షియల్ కంపెనీస్ని మనం పిక్ చేసుకుంటే బాగుంటుంది. ఇక క్వార్టర్లీ నెంబర్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ని ఇంతకుముందు చెప్పినట్టు ఓపీఎంస్ బాగా తక్కువ ఉంటాయి. 6-8%, 6-9% లోపే కంపెనీకి ఉన్నాయి. ఓవరాల్గా ఇప్పుడు 7% దాకా కంపెనీ మనకి ఆల్మోస్ట్ 8% దాకా లాస్ట్ క్వార్టర్లో ప్రాఫిట్ మార్జిన్స్ని తీసుకొచ్చింది. రిటర్న్ ఆన్ ఈక్విటీ లాస్ట్ 5 yearsలో 21% అట్లీస్ట్ ఈక్విటీ మీద రిటర్న్ ఇస్తూ వచ్చింది. 3 yearsలో 19%, లాస్ట్ ఇయర్లో 16%. కాంపౌండ్ ప్రాఫిట్ గ్రోత్. సో ఈ అంటే లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ బాగాలేదు కానీ బట్ ఓవరాల్గా మంచి పర్ఫార్మెన్స్ని కంపెనీ చూపిస్తూ వస్తుంది. 192 crores ఇక్కడ కొద్దిగా ఇదొక్కటే కొద్దిగా కన్సర్న్గా ఉంది దాదాపు. ఎందుకంటే ఈక్విటీ చాలా పెద్దది. 192 crores ఆఫ్ ఈక్విటీ కంపెనీకి ఉంది. రిజర్వ్స్ ప్రస్తుతం కంపెనీ దగ్గర 1650 కోట్ల రూపాయల దాకా క్యాష్ ఉంది. అయితే 600 రూపాయల దాకా డెట్ ఉంది కంపెనీకి. సో రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి డెట్ పెద్ద ఇష్యూ కాదు. అండ్ 0.3% మాత్రమే ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు 1% పైన డెట్ ఉంటేనే కంపెనీకి ఆలోచించాలి. లేకపోతే ఇలాంటి స్ట్రాంగ్ కంపెనీస్కి 0.5%, 1%, 0.5% లోపే ఉంది కాబట్టి అంతగా వర్రీ కావాల్సిన అవసరం లేదు. దానికి తోడు బుక్స్లో కూడా క్యాష్ ఉంది కాబట్టి ఇంకా వర్రీ అసలు కావాల్సిన అవసరం లేదు. సో డెట్ ఈక్విటీ గురించి మర్చిపోండి. ఈక్విటీకి బాగా పెద్దది ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ హొరైజన్ మనం దృష్టిలో ఉంచుకున్నట్టయితే ఈ స్టాక్ చాలా మంచి పొటెన్షియల్ ఉంది. అందులో ఎలాంటి సందేహం మనకి లేదు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ పబ్లిక్ షేర్ హోల్డింగ్ కూడా కొద్దిగా లాస్ట్ 2 yearsలో కొద్దిగా పెరుగుతుంది. బట్ ఎఫ్ఐఎస్ మాత్రం చాలా స్ట్రాంగ్ హోల్డింగ్ని వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి సో మీరు ఈ స్టాక్ని లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకొని కొనుక్కోవాలని చెప్పి సూచిస్తున్నాను. అయితే ఇది కేవలం ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రంగానే మీరు చూడండి. సో స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా మీ రిస్క్ ప్రొఫైల్ని ఒకసారి అంచనా వేసుకోండి. వీలైతే మీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సలహా కూడా తీసుకొని ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలో వద్దో నిర్ణయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. అండ్ మీకు స్పెసిఫిక్ కంపెనీస్ గురించి ఇంకా ఎలాంటి కంపెనీస్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో డీటెయిల్డ్గా ఒకసారి కామెంట్స్ రూపంలో పెట్టినట్టయితే వాటిలో కొన్ని స్పెసిఫిక్గా పిక్ చేసి చెప్పేందుకు ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వీటిని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెగ్యులర్గా profitmaster.in వెబ్సైట్ కూడా చూస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.